హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఈరోజు వీడియోలో ఆది ఫ్రాక్ ఆధారంగా ఇంకొక ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఒక 3 మీటర్స్ తీసుకున్నాను. ఇది షిమ్మర్ లాగా ఉంది, షైనింగ్ లైన్స్ కూడా వచ్చాయి. ఇది వచ్చేసి క్రేప్ తీసుకున్నాను. ఫ్రాక్ అయినా లెహెంగాకైనా ఎప్పుడు కూడా క్రేప్ కానీ సాటిన్ కానీ వేసుకోవాలి లైనింగ్. దాని తర్వాత ఇంకా మీకు సాటిన్ వేసుకున్నారనుకోండి, కాటన్ కూడా వేసుకోవాలి. చిన్నపిల్లలకైతే క్రేప్ వేసినా కానీ కాటన్ లైనింగ్ వేసుకుంటే హాయిగా ఫీల్ అవుతారు. ఫస్ట్ గ్యారా లెంత్ కట్ చేస్తున్నాను. నేను ఇది స్ట్రైట్ కట్ పెడతాను, ఫ్రిల్స్ పెడతాను అనమాట. ఇది 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను. పైన అన్ని లేయర్లు కూడా ఇలా సమానంగా ఉండేలా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. చూడండి, లెంత్ ఎలా తీసుకోవాలి అంటే ఈ కుట్టు దగ్గర నుంచి ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర ఈ కుట్టు పెట్టుకోవాలి. మనకి వేస్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అది. ఇక్కడి నుంచి ఈ లెంత్ ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ కన్నా 1 ఇంచ్ తక్కువే ఉండాలి కాబట్టి సరిపోతుంది. ఫోల్డింగ్ చేసేసరికి సరిపోతుంది. కాకపోతే మెయిన్ క్లాత్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడదాం అనుకుంటున్నాను. అందుకని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేశాను. ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి టేప్తో. ఫస్ట్ నుంచి అంటే మార్క్ దగ్గర నుంచి కాకుండా ఈ పై నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. కింద మార్క్ వరకు 28 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 28 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. అంటే లైన్గా స్ట్రైట్గా రావడం కోసం ఇలా అక్కడక్కడ 28 ఇంచెస్తో మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇది ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తాను. బాడీకి సరిపడా పీస్ అనేది సపరేట్ చేసుకోవాలి. చూడండి, డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. బాడీకి ఎంత కావాలి అనేది ఇక్కడ చెస్ట్ రౌండ్ ఆమ్ హోల్ కింద నుంచి ఈ ఆమ్ హోల్ కింద వరకు చూసుకోవాలి. ఈ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. లెంత్ అయితే కరెక్ట్గా మనకి బాడీకి ఎంత కావాలో అంత ఉంది. చూడండి, ఇటు ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకోవాలి. ఇటువైపు కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. స్టిచెస్ కోసం, ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇక్కడికి వస్తుంది ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఇక్కడికి వస్తుంది ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇది మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి. 21.5 ఇంచ్ ఉంది. ఈ పైన కూడా 21.5 ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి బాడీకి సరిపడ క్లాత్ని. చూడండి, ఇలా 4 మడతల మీద వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ కానీ చిప్ కానీ ఏమీ రావు. అందుకని 2 సమానంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ బాడీ పార్ట్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ కరెక్ట్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆమ్ హోల్ కింద కూడా చూసుకోవాలి. చూడండి, ఆమ్ హోల్ 2 ఒక చోటకు వచ్చినాయి కదా, ఇవి. ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా సమానంగా చూసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపుకి ఈ ఫోల్డింగ్ వచ్చేలా మనకి బాడీ పార్ట్ ఇది ఉంది కదా, బాడీ, ఈ ఫోల్డింగ్ వైపుకి ఈ ఫోల్డింగ్ వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగ. అలాగే వేస్ట్ దగ్గర ఇక్కడ సమానంగా పెట్టుకొని ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు కోసం సరిపోతుంది. ఇక్కడ అంతే 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆమ్ హోల్ డౌను, ఇక్కడ ఆమ్ హోల్ ఉంది కదా, ఇక్కడ ఉంది కరెక్ట్గా కుట్టు. దీనికి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేసింది కాబట్టి మనకి స్టిచ్చెస్ కోసం కావాలి కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు నెక్ వచ్చింది, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నెక్ ఉంది కదా, నెక్కి ఒక 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది. ఈ కుట్టు ఇక్కడికి వచ్చింది, ఒక 1/2 ఇంచ్ బయటికి మనకి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇది కావాల్సిన పార్టు. దీనికి ఇక్కడ మార్క్ చేసేటప్పుడు యువతలకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి మార్క్ చేసేటప్పుడు అవతలకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది 6 ఇంచెస్ ఉంది. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ నుంచి షోల్డర్ వరకు 6 ఇంచెస్ ఉంది. ఈ డౌన్ కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి.
సేమ్ ఇలాగే ఇది రెడీమేడ్ ఫ్రాక్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఈ మార్కింగ్‌లను బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. కొంచెం మార్పులు అనేవి చేసుకోవచ్చు. ఈ చెస్ట్ అనేది ఎంత ఉందో అంతా పెట్టేస్తున్నాను. కాకపోతే ఆర్మ్ హోల్ ఇక్కడ కింద వరకు లూజ్ అయిపోతది. ఇది చిన్న పాపది చూడండి 7 ఇంచెస్ ఉంది. ఇక్కడ వరకు పెట్టామనుకోండి ఆర్మ్ హోల్ పెద్దదయిపోతది. హ్యాండ్స్ అనేవి నీట్‌గా రావు. 6 ఇంచెస్ అయితే సరిపోతది. చూడండి ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చెస్ట్ రౌండ్ ఇదే ఉంచుతున్నాను. ఇలా లైన్ గీసుకోవాలి. చూడండి ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను సుమారుగా ఈ లైన్ డ్రా చేసేసాను. చూడండి ఒక ½ ఇంచ్ అనేది ముందుకెళ్ళిపోయింది. అందుకే ముందే చూసుకొని మార్క్ చేసుకోవటం బెస్ట్. మనకి కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే ½ ఇంచ్ గ్యాప్ వచ్చింది చూసారా. ఫ్రంట్ సైడ్ నెక్ టీప్ వచ్చేసి 6:15 దగ్గర మార్క్ చేశాను. ఇది 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 3 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఈ పైనుంచి కింద మార్క్ వరకు చూసుకోవాలి ఎంత గ్యాప్ ఉందో. పావు తక్కువ 6 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా పావు తక్కువ 6 ఇంచులతో మార్క్ చేసుకోవాలి. ఇది ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి. మనం ఏ షేప్ అయితే నెక్ షేపు ఏ షేప్ గీసుకుంటున్నామో ఈ బాక్స్లోనే గీసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ పెడతాను. నెక్ ఇప్పుడు కట్ చేయను, నేను ఫీజింగ్ వేస్తాను. ఫీజింగ్ మీద నేను మార్క్ చేసుకుని మళ్ళీ కట్ చేస్తాను. ఈ లైన్లు కలిపేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఈ సైడ్ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్స్ ఇక్కడ వేసుకోవాలి. పైకి ఒక 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఈ మార్క్ని ఇక్కడ వరకు కలిపేసుకోవాలి క్రాస్గా. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేయటం వల్ల మనకి ఫ్రాక్ షేప్ అనేది బాడీ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఒక ½ ఇంచు స్టిచ్చెస్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి, లైన్ గీసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇవి బుట్ట చేతులు, చిన్న బుట్ట చేతులు వస్తాయి కదా అవి. ఇంకొక 3 ఇంచెస్ 3½ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే పైన చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి కదా, అవి చక్కగా నీట్గా నిలబడతాయి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇలా క్రాస్గా ఇలా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఈ లైన్కి ఒక ½ ఇంచ్ బయటకు వచ్చేలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్తో కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు ఇలా బయటికి రావాలి ఈ వంపు అనేది. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ మార్క్ చేసుకొని ఈ మార్క్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఖర్చు కోసం ఇలా ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ మార్క్ ఉంది కదా, ఇక్కడి నుంచి చిన్న వంపులాగా ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఒక ½ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది, పై వరకు అవసరం లేదు. చిన్నగా అలా తీసామా లేదా అన్నట్టు కొంచెం. ఈ డిజైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి చూడండి. ఇవి నిలువుగా ఉండేటట్టే కుట్టుకుంటే ఫ్రాక్ అనేది అందంగా ఉంటుంది. ఫ్రాక్ అయినా కానీ లెహంగా అయినా కానీ ఈ డిజైన్ వచ్చినప్పుడు స్ట్రైట్గా ఇట్లా నిలువుగా వచ్చేటట్టు చూసుకోవాలి. అడ్డంగా కుట్టుకుంటే అంత అందంగా ఉండదు. అందుకే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేశాను నేను. చూడండి ఉన్న క్లాత్ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి, సమానంగా కట్ చేసేసుకోవాలి.
ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి గేరా కింద ఫ్రిల్స్ వేస్తాను. అవి 6 ఇంచెస్ పెడుతున్నాను. దానికోసం ఈ గేరా ఉంది కదా, లైనింగ్ గేరా వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ ఉంది. ఈ 28 ఇంచెస్లో నుంచి 6 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 22 ఇంచెస్ అవుతుంది. ఈ గేరా వచ్చేసి 22 ఇంచెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రిల్స్ కూడా కలుపుకోవాలి కదా, దానికోసం 22 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. స్టిచ్చెస్ కోసం 23 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడక్కడ మార్క్ చేసుకోవాలి 23 ఇంచెస్కి. ఇది కట్ చేసుకోవడమే. ఇది 2 పీసెస్ వచ్చినాయి. ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి వస్తాయి. ఇది 4 మడతల మీద ఉంది. ఇది మొత్తం 4 మడతల మీద ఉంది. ఇవి రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ సరిపోతాయి. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి హ్యాండ్స్కి సరిపోతాయి. మొత్తం ముందు ఈ పీస్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. బాడీకి అలాగే హ్యాండ్స్కి సరిపడా క్లాత్ సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవటమే సరిపడా. ఈ ఫోల్డింగ్ కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ ఉంటుంది, అలాగే పైన స్టిచ్చెస్ కోసం కావాలి కదా, మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. మొత్తం 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కింది వైపు నుంచి 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ 7 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే 7 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రిల్స్ కోసం. ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి కానీ దానికి వాడాలి. కొంచెం మాత్రమే మిగిలింది, ఇది వదిలేస్తున్నాను ఇలాగో. స్టిచ్చింగ్ వచ్చేసి చిన్న వీడియో మిస్ అయిపోయింది. ఎందుకంటే ఫోన్లో స్పేస్ ఎక్కువైపోయి అది సేవ్ అవ్వలేదు. నేను సేవ్ అవుతుంది అనుకొని కుట్టేశాను. చూడండి, లైనింగు ఒరిజినల్ క్లాత్ నేను దేనికది యాడ్ చేసేసుకొని నెక్ వచ్చేసి ఫీజింగ్ యాడ్ చేసుకున్నాను. ఫీజింగ్ ఎలా కుట్టుకోవాలో కట్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో అయితే ఉన్నాయి, 2-3 షార్ట్ వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను ఫ్రిల్స్ కూడా పెట్టేశాను అనమాట. గేరా ఫ్రిల్స్ 2 పెట్టేశాను. ఇప్పుడు షోల్డర్స్ యాడ్ చేస్తున్నాను. షోల్డర్స్ యాడ్ చేసేటప్పుడు ఈ ఫీజింగ్ వేసిన పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకుని కుట్టుకున్నాం అనుకోండి, షోల్డర్ దగ్గర మనకి ఖర్చులు అనేవి కనపడకుండా కొంచెం కవర్ అవుతుంది. ఈ కుట్టేటప్పుడు ఫీజింగ్ యాడ్ చేయడానికి ఉన్న కుట్టులు 2 ఒకచోటకు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. లేదంటే మనకి మెడ దగ్గర అంత నీట్గా అనిపించదు. షోల్డర్ దగ్గర మనకు ముందుకి వెనక్కి వచ్చినట్టు ఉంటాయి కుట్లు. అందుకని ఆ కుట్టులు 2 కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఫీజింగ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఏ ఫీజింగ్ ఆ ఫీజింగ్ లోపలికి ఫోల్డ్ చేయకూడదు. ఫోల్డ్ చేస్తే బొద్దుగాను వస్తాయి, ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది. చూడండి, కుట్టేసిన తర్వాత చూడండి, ఈ కుట్టు నిలువు కుట్టు ఈ రెండింటిది సమానంగా ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, మనకి ఖర్చు అనేది బయటికి కనపడకుండా నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ యాడ్ చేసి కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టాను. ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి కుట్టి తిప్పుతాం కదా, అలా తిప్పామనుకోండి ఖర్చు బయటికి కనిపిస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చినప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఈ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ నుంచి యాడ్ చేసేసుకోవడమే. మామూలు ఫ్రిల్స్ లేని హ్యాండ్స్ అనుకోండి, మధ్యలో నుంచి యాడ్ చేస్తాము. చూడండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో హ్యాండ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి కింద వైపుకి ఒక 2 ఇంచెస్ గ్యాప్ వచ్చాక అప్పుడు ఆపేయాలి. అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నాటు ఉంటుంది కదా, అది షోల్డర్ దగ్గర కుట్టు దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. హ్యాండ్ దగ్గర ఉన్న నాటు డ్రెస్కున్న షోల్డర్ దగ్గర కుట్టు ఒక చోటుకు వచ్చేలా చూసుకొని ఎంత లూజ్ అయితే ఉందో అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇప్పుడు కుట్టు షోల్డర్ దగ్గర నాటు కలిసిపోయిన తర్వాత యువతల పెట్టేసి ఫ్రిల్స్ అన్నీ కూడా మిషన్ వైపు ఫోల్డ్ చేయాలి.
అంటే రివర్స్లో ఇంతకుముందు పెట్టిన ఫోల్డింగ్కి రివర్స్లో పెట్టాలి. అప్పుడే బుట్ట చేతులు అనేవి చక్కగా నిలబడతాయి. ఒకసారి హ్యాండ్ కొలుచుకుని చూసుకోవాలి. ఇంకా ఫ్రిల్స్ వస్తాయి లేనిది చూసుకొని ఎన్ని ఫ్రిల్స్ వస్తే లూజ్ని బట్టి అన్ని ఫ్రిల్స్ పెట్టుకుని మిగతా హ్యాండ్ అంతా మామూలుగా యాడ్ చేసుకోవటమే. 1/2 ఇంచ్ గ్యాప్తోనే యాడ్ చేసుకోవాలి. ఒకవైపున ఎక్కువ తక్కువ ఖర్చు ఇచ్చామనుకోండి సైడ్ కుట్లు అనేవి కలవు. 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. హ్యాండ్ కొట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది. ఈ కుచ్చు అనేది చక్కగా ఇలా నిలబడుతుంది చూడండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. దీని మీద ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సైడ్ కుట్లు కుట్టేటప్పుడు ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్లో సగం వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆమ్ హోల్ కట్ దగ్గర కట్ చేసేటప్పుడు నాటు ఉంటుంది. ఆ నాటుని బట్టి ఖర్చు ఎంత ఉందో చూసుకోవాలి. నా దగ్గర మార్క్ కనపడుతుంది, వీడియోలో అంత నీట్గా కనపడట్లేదు. అక్కడ వరకు ఇలా కుట్టేసుకోవాలి. కింది పార్టు బాడీ పార్టు పై బాడీ పార్ట్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. కుట్లన్నీ సమానంగా వస్తున్నాయో లేదో చూసుకొని ఖర్చు అనేది హ్యాండ్ని యాడ్ చేసిన ఖర్చు ముందు వైపుకి పెట్టి కుట్టుకోవాలి. అలాగే వేస్ట్ దగ్గర నాటు వరకు కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్స్ వేస్తున్నాను బ్యాక్ సైడు. ఇవి 2 బాడీ పార్ట్స్కి మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. వేస్ట్ దగ్గర కుట్టు ఉంది కదా ఫ్రిల్స్ యాడ్ చేసిన కుట్టు, దానికి పైకి వచ్చేలా ఒక 1/2 ఇంచు పైకి వచ్చేలా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అక్కడి నుంచి కుట్టుకోవాలి. ఇక్కడి నుంచి లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ ఈ రెండు మొత్తం 4 క్లాతులు కూడా సమానంగా పెట్టుకొని క్రాస్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. 3 ఇంచెస్ కింద వరకు ఇలా క్రాస్గా వేసేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు అనేది బయటికి తీసేసి ఓన్లీ మెయిన్ క్లాత్ మీద మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి లైనింగ్ అనేది పక్కకి జరిపేసుకుని మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వచ్చేలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్లేర్ అనేది దేనికది విడివిడిగా వస్తుంది, నీట్గా ఉంటుంది కుట్టు కూడా. ఎప్పుడన్నా ఫ్యూచర్లో లూజ్ చేసుకోవాలంటే సైడ్ కుట్లు విప్పుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేసిన కుట్టుకి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే వేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. వేస్ట్ వరకు కూడా అంతే. వేస్ట్ కింద వరకు కుట్టు పక్కకి జరిపాం కదా, అలాగే ఇది కూడా పక్కకి జరుపుకోవాలి. ఎక్కడైతే ఆపామో అక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ నెమ్మదిగా పక్కకు జరుపుకుంటూ లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా చూసుకోవాలి. చూడండి ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. మీకు ఏదన్నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే అది కూడా చెప్పండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. పక్కన ఖర్చు అంతా సమానంగా కట్ చేసుకుని ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి మొత్తం స్టిచెస్ వేసేసిన తర్వాత నేను తిరగదిప్పేసాను ఫ్రాక్ని. ఇంత గ్యాప్ వచ్చింది చూడండి. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి, 6 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి కదా. నేను గ్యారాకి చుట్టూ కూడా పీకో చేసేసాను. అలాగే ఫ్రిల్స్ వేయటానికి కట్ చేసిన పీసులని 4 పీసులు వచ్చినాయి. అవి దేనికి అది మొత్తం అన్నీ కూడా 4 యాడ్ చేసేసుకుని 2 వైపులా కూడా పీకో చేసేసాను. వీటికి కూడాను పీకో చేస్తే చాలా బాగుంటాయి ఫ్రిల్స్ అనేవి. పని కూడా తొందరగా అవుతుంది. ఫోల్డ్ చేసి కుట్టడం కన్నా పీకో చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఇవి గ్యారా మొత్తం రౌండ్గా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా సమానంగా అంటే చుట్టూ కూడా సమానంగా రావాలి అంటే దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఫ్రిల్స్ పార్ట్ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నేను ఫోల్డ్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, ఇంకొక మూల కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇలా పట్టుకుంటే ఇంకొక ఫోల్డింగ్ వస్తుంది కదా, అప్పుడు 4 భాగాలు అవుతాయి. ఇంకొక మూల కూడా ఫోల్డ్ అయిన తర్వాత చూడండి ఇలా పట్టుకుంటున్నాను. 4 భాగాలు చేశాను. చూడండి ఇక్కడ కూడా 2 మార్కులు చేసుకోవాలి. ఇది చూడండి 4 భాగాలు అవుతాయి. ఇక్కడ 2 మార్కులు చేసుకుంటే ఒక్కో భాగానికి ఒక్కొక్క మార్క్ వస్తుంది అనమాట. అలాగే గ్యారాకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రాక్ కుట్టిన గ్యారా ఉంది కదా, ఈ సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఇంకో కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 2 భాగాలు అవుతాయి. మళ్ళీ చూడండి ఇంకొక సైడ్ మార్క్ చూస్తున్నారు కదా, కుట్టు ఉంది కదా, అక్కడ ఇంకో మార్క్ చేసుకోవాలి. ఈ 2 కలిపి పట్టుకుంటే 4 భాగాలు అవుతుంది. ఇలా ఈ 2 కలిపి పట్టుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ కూడా ఫోల్డింగ్ అయిన చోట 2 మార్కులు చేసుకోవాలి. గ్యారా కూడా 4 భాగాలు అవుతుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కులు కలిసేలాగా
ఇప్పుడు ఫస్ట్ ఒక మార్క్ దగ్గర పెట్టుకోవాలి. గేరా దగ్గర ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ మార్కు అలాగే ఫ్రిల్స్ దగ్గర ఉండే ఒక మార్కు రెండు కలిపి పెట్టుకోవాలి ఒక చోటకు వచ్చేలాగా. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రిల్స్ దగ్గర ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ మార్కు, నెక్స్ట్ వచ్చే మార్కు అలాగే గేరాకున్న మార్కు రెండు కూడా ఒక చోటకి చేర్చుకొని ఇక్కడ ఒక పిన్ను వేసేసుకున్నాం అనుకోండి, మనకి లూజ్ ఉంటుంది కదా, ఇంత లూజ్ ఉంది, ఇన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతాయి అని ఒక ఐడియా వస్తుంది. లేదు అలా అందాజుగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, రెండు మార్కులు కలవకపోతే మళ్ళీ అంతా ఈవెన్గా రాదు చుట్టూ కూడా. అందుకే ఈ రెండు మార్కులు కలిసేలాగా నెక్స్ట్ మార్కు చూసుకొని ఇలా ఒక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక ఐడియా ఉంటుంది కుట్టుకోవడానికి. చుట్టూ కూడా ఇంతే. ఈ లూజ్ ఉంది కదా, ఈ పిన్ పెట్టిన తర్వాత గేరాకి అలాగే ఫ్రిల్స్ పెట్టే పార్ట్కి ఈ లూజ్కి ఆ ఫ్రిల్ పార్ట్ సరిపోయేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎన్ని అయితే వస్తాయో అన్నీ పెట్టుకోవాలి. కుడతా ఉంటే అలవాటు అయిపోతుంది ఎంత ఫ్రిల్స్ పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి అనేది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది. చూడండి, 2-3 ఫ్రాకులు కుట్టారనుకోండి ఈజీగా అలవాటు అయిపోతుంది. ఒక్కొక్కసారి అసలు నేను మార్కింగే చేయకుండా కుట్టేస్తాను, అలా వచ్చేస్తానమాట ప్రాక్టీస్ చేసే కొద్దీ. బిగినర్స్కి అయితే ఇలా చిన్నగా మార్కులు పెట్టుకుని కుట్టుకుంటే ఇబ్బంది ఉండదు. చుట్టూ కూడా ఇంతే. ఈ మార్కింగ్ వరకు కూడా ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూసుకుంటూ కుట్టేసుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పిన్ తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మార్కు రెండు గేరా మార్కు అలాగే ఫ్రిల్స్ మార్కు రెండు కలిసేలాగా పెట్టుకుని మళ్ళీ ఫ్రిల్స్ వేసుకోవటమే. చుట్టూ కూడా ఇలాగే వేసుకోవాలి. చక్కగా ఫ్రిల్స్ వేసాక చాలా బాగుంది ఫ్రాక్ అయితే. క్లాత్ చూస్తే అంత అందంగా అనిపించలేదు, కుట్టిన తర్వాత ఫ్రాక్ అయితే చాలా సూపర్గా ఉంది. చూడండి, ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయి. మిగతా ఫ్రిల్స్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.